హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒక గంట లేని గుడిని చూపించబోతున్నాను. అది ఏ టెంపుల్ అంటే బిర్లా మందిర్. ఎందుకు ఇక్కడ గంట లేదో వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఈ టెంపుల్‌కి 2 రూట్స్‌లో వెళ్ళొచ్చు. నేనిప్పుడు మీకు నడుచుకొని పోయే దారి చూపిస్తున్నాను. ఇక్కడైతే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చిన్న చిన్న షాప్స్ అనేవి మొత్తం ఉన్నాయి. ఈ రూట్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ గల్లీలో ఉంటది. ఎటువంటి 2 వీలర్ వెహికల్స్ కూడా ఇక్కడ పోవడానికి ఛాన్సే లేదు. ఇంకొక సైడ్ మనం 4 వీలర్, 2 వీలర్స్ లో వెళ్ళొచ్చు. వీకెండ్ అయితే ఆ రోడ్ కూడా చాలా అంటే చాలా రష్ ఉంటది. ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్స్ ముందుకెళ్తే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ ఎదురుగానే మనకి టెంకాయలు, పూలు, తులసి మాలలు అన్నీ అమ్ముతున్నారు. నేనైతే ఏం తీసుకోలేదండి. డైరెక్ట్ ఎంటర్ అవుతున్నాను. అక్కడ మనకి టెంపుల్ టైమింగ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. చూడండి మీకు లెఫ్ట్ లో ఉంటది. టెంపుల్ ఆఫ్టర్నూన్ 12 to 2 PM క్లోజ్ ఉంటది. అండ్ మార్నింగ్ 7 to 12 ఉంటది. అండ్ ఆఫ్టర్నూన్ 2 to నైట్ 9 o'clock వరకు ఉంటది. 2 minutes వాకబుల్ డిస్టెన్స్ లో మనకు బిర్లా సైన్స్ సెంటర్ అనేది ఉంటదన్నమాట. మెయిన్ గా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు మరియు ఆండాల దేవి విగ్రహాలు ఉంటాయి. గంట ఎందుకు ఉండదు అంటే భక్తులు పూర్తిగా ధ్యానంలో ఉండాలి అని వీళ్ళ స్పెషల్ రూల్ అన్నమాట. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమన్నా ఉన్నా మనం అక్కడే బయట పెట్టేయాలన్నమాట. విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి చెప్పుల స్టాండ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇలా అలో చేస్తారు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఏవి కూడా అలో చేయరు. అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. ఈ బిర్లా మందిర్ మొత్తం రాజస్థాన్ నుంచి తెచ్చిన వైట్ మార్బల్ తో నిర్మించారు. ఆర్కిటెక్చర్ తో చాలా సింపుల్ గా, చాలా డివైన్ గా అయితే ఉంది. ఈవినింగ్ టైమ్ లో వస్తే మాత్రం దర్శనంతో పాటు మనకి హైదరాబాద్ సిటీ నైట్ వ్యూ మొత్తం సూపర్ గా ఉంటది. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ్, సచివాలయం మొత్తం చాలా మంచి వ్యూ అయితే ఉంటది. అక్కడే కాసేపు ఆగి చూడాలా అని అనిపిస్తుంది అనమాట మనకి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.